నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 54వ డివిజన్లో పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఆసిఫ్తో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని బలహీన వర్గాలను మోసం చేసిన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని విమర్శించిన ఎంపీ నాని. 16వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ప్రతిపక్ష పార్టీలు చేసే కుట్ర వల్ల అవ్వాతాతలకు పెన్షన్లు ఆగిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన. 61వ డివిజన్లో వాంబే కాలనీలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ చంద్రబాబు ఎన్ని కుతంత్రాలు చేసినా రాబోయేది జగన్ ప్రభుత్వమేనని స్పష్టీకరణ. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ ఆలస్యానికి జగన్ సర్కార్ అధికార యంత్రాంగాన్ని బాధ్యత వహించాలన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా సీఎం జగన్ కు బుద్ధి చెప్పాలని సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే సమాజం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉన్న అంకిత భావంతో ముగ్ధుడిని అయ్యాడని వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలోని 54వ డివిజన్ పరిధిలో విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, అసెంబ్లీ అభ్యర్థి ఆసిఫ్ ఇరువురు కలిసి స్థానిక కార్పొరేటర్లు, నగర మేయర్ భాగ్యలక్ష్మితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి ఎన్నికల ప్రచారం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, అసెంబ్లీ అభ్యర్థి ఆసిఫ్ మాట్లాడుతూ ప్రజలందరూ ఆలోచన చేసి వారి ఓట్లు కూటమికి వేసి వృధా చేసుకోకుండా ఫ్యాన్ గుర్తుపై వేసి మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉందని తెలిపారు. చంద్రబాబుకు ఓటేస్తే వాలంటరీ వ్యవస్థతో పాటు సచివాలయాలు తొలగించడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ పార్టీకి ఆయన ఉన్నటువంటి కమిట్మెంట్, ఈ ప్రాంత ప్రజలకి ఆయన ఏ రకంగా చిత్తశుద్ధితో పనిచేశాడో గమనించినటువంటి ముఖ్యమంత్రి గారు ఆయనకి డబ్బులు ఉన్నాయో లేదో చూడాల. ఆయన ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి ముస్లిం మైనార్టీ కుటుంబం నుంచి ప్రజాసేవ కోసం జగన్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఒక కమిటెడ్గా ఈ ప్రాంతానికి సేవ చేసుకుంటున్నాడు. విజయవాడ పశ్చిమ ప్రాంతానికి, ముఖ్యంగా ఈ ఏరియా అంతా కూడా. అటువంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, నువ్వు డబ్బు ఖర్చు పెట్టగలవా లేవా అనేది ఏమీ చూడకుండా కేవలం అతని సేవాభావం చూసి ఈ ప్రాంతానికి సేవ చేయడానికి ఇతనైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబర్ట్, తనలాంటి రాబర్ట్లు క్రియేట్ చేసి ఒక సందుకి గొంతుకి వెళ్ళి తనలాగానే ఉండే సృజనా చౌదరి రాబర్ట్స్ని క్రియేట్ చేసి ప్రతి ఇంటికి పంపిస్తానని చెప్పలా. ఆయన చెప్పింది ఏంటంటే, నిన్న నేను ప్రెస్ మీట్లో చూసా, నేను జనరల్గా ప్రెస్ మీట్లు కూడా ఎవరో ఫార్వర్డ్ చేశారు నాకు. కేశినేని నాని నాకు ఇక్కడ సందులు తెలియవు అంటున్నాడు, గొంతులు తెలియవు అంటున్నాడు, ఢిల్లీ నుంచి దిగాను అంటున్నాడు. నేను జీపీఎస్ ద్వారా నేను తెలుసుకున్నాను, టెక్నాలజీ బాగా వాడతాను నేను అని చెప్తా ఉన్నాడు. వెల్ అండ్ గుడ్. నాకు తెలుసు నువ్వు చంద్రబాబు నాయుడుకి వారసుడు అని టెక్నాలజీలో. ఇవాళ కాకపోతే ఇక్కడ ప్రెసిడెంట్ అంటే నీలాంటి రాబర్ట్లను అన్నింటినీ క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సేమ్ టు సేమ్ సృజనా చౌదరి లాగా ఉండే రాబర్ట్లను క్రియేట్ చేసి చాలా సంస్కరణలో ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలోనే మీరు చూస్తే, మీరు మీడియా మిత్రులందరూ తెలుసు, నేను 200 దేశాలు తిరిగా ఎక్కడన్నా కానీ. ఈ దేశం మొత్తం తిరిగా, ఒక ఎంపీగా తిరిగా, ఒక వ్యాపారవేత్తగా తిరిగా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలు చూస్తే నిజంగా కూడా నాకే ఆశ్చర్యం వేసేది. ఎందుకంటే మొన్నటి వరకు మీకు అందరూ తెలుసు, 3 నెలల క్రితం వరకు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా. నాకు అసలు ఆయన పేదల పట్ల, ఈ సమాజం పట్ల, ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం పట్ల ఆయనకు ఉన్నటువంటి అంకిత భావం చూస్తే నేను ముగ్ధుడయ్యేవాడిని. ఎందుకంటే మీరు అక్కడ చూసారా, 50,000 మంది 50 కుటుంబాలకి ఒక మనిషిని పెట్టి ఆ కుటుంబాలకు సేవ చేసిన చరిత్ర ఎక్కడ ఈ దేశంలో చూసారా, ఈ ప్రపంచంలో చూసారా? అంటే ప్రతి ఇంటికి ఆ కొండ ప్రాంతం పైనుంచి వృద్ధులు ఎలా దిగొస్తారు, అలాగే వికలాంగులు ఉన్నారు, మానసిక వ్యాధులు ఉన్నారు, కిడ్నీ వ్యాధులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నానా అవస్థలు పడి నిన్న చాలా ఇబ్బంది పడ్డారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు పెన్షన్ వస్తుందా రాదా, మాకు అసలు మా పరిస్థితి ఏంటని చెప్పేసి వాళ్ళు ఒకటే, మేము వెళ్ళిన ప్రతి చోట వాళ్ళందరూ బాధపడుతున్నారు. మరి ఇంతమందికి బాధ పెట్టి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఇంతమందికి బాధ పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నాడు? ప్రజల్ని ఇబ్బందులు పెట్టి గత 14 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రానికి మీరు చేసిన ఇబ్బందులు సరిపోలేదా? మరి ఈరోజు వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎంతోమందిని ఆదుకున్నారు.
ఆరోగ్య సురక్ష ద్వారా కానివ్వండి, అలాగే పథకాలు కానివ్వండి, 1వ తారీఖు పెన్షన్ కానివ్వండి, ఇన్ని సదుపాయాలు చేకూరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంటే చూసి ఓర్వలేక వాలంటీర్స్ని ఆపేయాలని చెప్పేసి వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ప్రజలు గమనిస్తున్నారు, ఎవరు అడ్డుపడుతున్నారు, ఎవరు మేనేజ్ చేస్తున్నారు, ఎవరికి ఇబ్బందులు కలిగిస్తున్నారని చెప్పేసి ప్రజలు స్పష్టంగా తెలుసుకుంటున్నారు. అలాగే సుజనా చౌదరి టీడీపీ అధికారంలోకి వస్తే స్థానిక నేతల కనుసన్నల్లోనే పథకాలు ఇస్తామని లోకేష్ అనటం సిగ్గుచేటని దేవినేని అవినాష్ విమర్శించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 16వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి రాధిక బహదూర్తో కలిసి అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ది కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం వారు మాట్లాడుతూ జగన్ పాలనను ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారన్నారు. మళ్లీ మా ఓటు జగన్కే అని ప్రజలు అనటం సంతోషంగా ఉందన్నారు. టీడీపీ నేతలు చేసిన కుట్ర వల్లే నేటికి అవ్వాతాతలకు పెన్షన్ అందలేదన్నారు. కులమతాలకు అతీతంగా పథకాలు అమలు చేశామన్నారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏనాడు ప్రజల కష్టాలు తీర్చిన దాఖలాలు లేవని విమర్శించారు. ఈ ప్రాంతంలో ఉన్న పెద్దవాళ్ళు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఎంతో బాధపడుతూ ఇది వరకు మాకు పెన్షన్ ఇంటికి వచ్చేది, వికలాంగులుగా మేము ఇంట్లోనే ఉండేవాళ్ళం. కానీ ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు వల్ల ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు కోర్టులోగా మన ఎలక్షన్ కమిషన్కి కేసు వేశారో దానివల్ల ఇంటికి వచ్చే పెన్షన్లు వాలంటీర్ల ద్వారా ఆపు చేయించిన నీచుడు ఎవరు ఉందంటే అది చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరి గారు చెప్పుతున్నారు. మా శాపమే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తగులుతుంది. వాళ్ళు చేసిన అన్యాయం మేము ఎవరు గారు మర్చిపోమని చెప్పి ఈరోజు పేద ప్రజానీకం మరీ ముఖ్యంగా పెద్దలు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఒంటరి మహిళలు కానీ ప్రతి ఒక్కరి గారు ఈరోజు చెప్పుతున్నారు. నిజంగా మేమందరం గారు ఒకటే అడుగుతున్నాం, ఏం అన్యాయం చేశారు వాళ్ళు మీకేం ద్రోహం చేశారు? ఈరోజు పెద్దవాళ్ళు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఎందుకు ఈ కక్ష సాధింపు చర్యలు వాలంటీర్ల పైన? ఈరోజు ప్రజానీకానికి మంచి చేస్తుంటే దాన్ని చూసి ఓరవలేక మీకు సంబంధించిన మనిషి నిమ్మగడ్డ రమేష్తో ఎలక్షన్ కమిషన్ దగ్గర కేసు వేయించి ఈరోజు పెన్షన్ వాలంటీర్ల ద్వారా ఇప్పించే కార్యక్రమం ఆఫ్ చేశారు. ఈరోజు నిన్న మొన్న లోకేష్ గారు అంటున్నారు వాలంటీర్లు కాదు రేపు సంక్షేమ పథకంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా 100% పూర్తి చేశాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఓటు అడగడానికి కూడా అర్హత లేనటువంటి వ్యక్తులు ఏమి పని చేశారని అడుగుతారు. ఒక్క మంచి పని చేశామని చెప్పండి. అలాంటి వాళ్ళకి ఈ ప్రాంతానికి రావటం కానీ ఓటు అడగడానికి కానీ హక్కు లేదని చెప్పి చంద్రబాబు ఎన్ని కుతంత్రాలు చేసినా రాబోయేది జగన్ ప్రభుత్వమేనని వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. వైసీపీ సెంటర్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు 60వ డివిజన్ పరిధిలో వాంబే కాలనీ ఈ బ్లాక్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించారు. స్థానిక వైసీపీ డివిజన్ అధ్యక్షుడు బేవర నారాయణ ఇతర పార్టీ నేతలు వెంటరాగా ఆయన డివిజన్లో ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా అని వృద్ధులను అడిగిగా ఈ నెల పెన్షన్లు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల అనంతరం జగనన్న మళ్లీ అధికారంలోకి వచ్చాక పెన్షన్లను ఇంటి వద్దనే అందిస్తామని వెల్లంపల్లి భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వల్లనే వృద్ధులకు 1వ తేదీన అందే పెన్షన్లు నిలిచిపోయాయని విమర్శించారు. పేదలకు లబ్ధి చేకూరడం చంద్రబాబుకు గిట్టదని ఆయన ధ్వజమెత్తారు. బయటకు వచ్చి మేము జగన్ను కొట్టేస్తాం, మా పార్టీ అదే, మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు, ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్తున్నారు. ఇంకా వృద్ధులు దివ్యాంగులు అయితే కనుక బాధపడుతున్నారు. చంద్రబాబు చేసిన పనికి దుర్మార్గంగా ఏదైతే గతంలో ఇంటికి వచ్చే పెన్షన్ని ఈరోజు మమ్మల్ని సక్రమంగా పెన్షన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పని బాధపడుతున్నారు. ఎందుకంటే ఇదివరకు గతంలో మ్యాక్సిమం 1వ తారీఖు నాడు, హైయెస్ట్ అయితే 2వ తారీఖు నాడు వాళ్ళు డబ్బులు వచ్చేసాయి. ఈరోజు విధి విధానం మార్పులో కావచ్చు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, భువనేశ్వరి గారు, అదేవిధంగా షర్మిలమ్మ గారు వీళ్ళందరూ కలిసి కుట్ర పన్ని పేద ప్రజల మీద కక్ష సాధించుకుంటున్నారు. ఎందుకంటే దాదాపు సుమారు 65 లక్షల పైబడి ఉన్న వృద్ధులని, దివ్యాంగుల్ని ఇబ్బంది పెట్టడం ఏదైనా సమంజసం? చంద్రబాబు నాయుడు, నీకు కూడా ఆ వయసు ఉంది కదా, నువ్వు ఆ వయసు ఉండి కూడా కనీసం అటువంటి వయసు వాళ్ళని గౌరవించవా? ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? పెన్షన్లు వాళ్ళకి ఇంటికి చేరకుండా ఎందుకు ఆపుతున్నావు నువ్వు? దాదాపు సుమారు 4 సంవత్సరాల పైబడి నుంచి వాళ్ళకి వాలంటీర్లు వ్యవస్థ పనిచేస్తుంటే ఎందుకు ఆపాల్సి వచ్చిందయ్యా? నిజంగా నీకేమైనా ఇంగిత జ్ఞానం ఉందా? నీకేమన్నా అసలుకి
శివమునితులు బాధ ఉంది అసలు. ఏమైనా ఇంతమంది ఇబ్బంది పడుతుంటే ఇంత మండు టెంటలో వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి పెన్షన్ తీసుకోవాలా? మళ్ళీ పైపెచ్చు లెటర్లు రాస్తారు, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంటి వద్దకే పెన్షన్ పంపించమని. వాలంటీర్లు లేకపోతే ఇంటి వద్దకి పెన్షన్ ఏ విధంగా పంపించగలుగుతారో ఒకసారి చెప్పండి. 65 లక్షల పైబడి పెన్షన్ని ఇప్పుడున్న వ్యవస్థ ద్వారా పంపించే అవకాశం ఉందా? నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసావు, నీకు తెలీదా? నువ్వు 14 ఏళ్ళు టీడీపీ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ అనేది జరగలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాతే ఈ రిజిస్ట్రేషన్లు జరగడం అనేది జరిగింది. ఆ ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి, ఇంతకుముందు ఉన్న మన మల్లాది విష్ణు గారికి, మన ఎల్లంపల్లి శ్రీనివాస్ గారికి దక్కిద్ది. ఇంకా కొంతమంది రిజిస్ట్రేషన్లు ఎవరైతే చేయాల్సి ఉన్నారో దానికి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు జీవోని కొద్దిగా పెంచి మాట్లాడారు. దాన్ని కూడా అవి కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. బొంబాయికి ఇచ్చిన తర్వాత రోడ్లు కానివ్వండి, హాస్పిటల్లో కానివ్వండి, డ్రైనేజీలో కానివ్వండి, ప్రతి ఒక్క మొదటి సదుపాయము, పేదవాళ్ళకి పథకాలు. ఇంతకుముందు పింఛన్కి అయితే ఇదే బొంబాయి కాలనీ స్కూల్ సెంటర్లో 2-3 రోజులు పింఛన్ తిరగాల్సి వచ్చేది. అదే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత గ్రామ వారంటీ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఇంటికి తీసుకెళ్లి పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్నికల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రసంగించిన సీఎంపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామని బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ మాట్లాడారు. ఎన్నికల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రసంగించిన ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి అబద్దాలను వెల్లవేస్తున్నారని అన్నారు. అబద్దాలు వెల్లవేస్తున్న పత్రికకు సవాల్ విసురుతున్నామని, పురంధరేశ్వరికి అప్రదిష్ట కలిగేలా చేసిన కామెంట్లకు గాను జగన్కు లీగల్ నోటీసులు ఇచ్చామని అన్నారు. 20 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలి పట్ల జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. బీజేపీ అధ్యక్షురాలు వారి పట్ల చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, దీనికి సంబంధించి అంశాలు మీకు ఈ వీడియో తర్వాత మీకు చెప్తాను. ఈ మధ్యకాలంలో పేపర్లలో వచ్చింది కాబట్టి టీవీలలో ఎక్కువగా ప్రత్యర్థులు వాళ్ళ ఎల్లో మీడియాలో ఎక్కువగా చూపిస్తూ ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా. ఎక్కడో బ్రెజిల్ నుంచి మన విశాఖకు చంద్రబాబు వదిన గారి చుట్టం తన కంపెనీకి డ్రై ఈస్ట్ పేరుతో డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తూ ఉంటే బీజేపీ అధ్యక్షులు వారి నుంచి ఒక షోకాజ్ నోటీసు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది, లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటీసులో ఉన్నటువంటి అంశాలు మీ ముందుంచుతాను. ఇది 1/4/2004 ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది. మిత్రులారా, రాజకీయాల్లో పద్ధతి, సంస్కారం, గౌరవం అనే మాటలు ఉండకూడదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. రాజకీయాల్లో ఎవరు ఉండాలి అంటే, ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలి అని అంటే, ఎవరు ప్రాతినిధ్యం వహించాలి అంటే సాక్షాత్తు చిన్నాన్నని హత్య చేసిన నిందితుడికి టిక్కెట్ ఇవ్వాలా, నిలబెట్టాలా. సాక్షాత్తు ఆ పార్టీకి దీర్ఘకాలిక ప్రెసిడెంట్గా ఎన్నికల ముందుంచి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పదవి నుంచి పీకి ఇంటికి పంపించినటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లిలాగా చేసేటువంటి కొడుకు ఉండాలా. సాక్షాత్తు ఆస్తి కోసం చెల్లి అడిగితే గొంతు పట్టుకొని గోడకేసి కొట్టేటువంటి అన్నయ్య లాంటి అన్నయ్యలు రాజకీయాల్లో ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున జరిగినటువంటి ఆకాష్ మెడికల్ ఐఐటి అండ్ జేఈఈ ఫౌండేషన్ IACST ఇన్స్టాంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తోందని బ్రాంచ్ హెడ్ గోపి తెలిపారు. విజయవాడ బెన్ సర్కిల్ నందలి ఆకాష్ మెడికల్ ఐఐటి అండ్ జేఈఈ ఫౌండేషన్ డేస్ స్కాలర్ క్యాంపస్ నందు సంస్థ ప్రతినిధులు విలేకరుల సమావేశం నిర్వహించారు. IACST ఇన్స్టాంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ కు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆకాష్ హెడ్ వరుణ్ సోని, ఏరియా సేల్స్ మేనేజర్ రవికిరణ్, విజయవాడ గుంటూరు బ్రాంచ్ హెడ్ గోపి గుంటి,
అసిస్టెంట్ డైరెక్టర్ నరేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ IACST ఎగ్జామ్ ద్వారా విద్యార్థులకు వచ్చిన మార్కుల ప్రకారం 10% నుండి 90% వరకు స్కాలర్షిప్ ఇవ్వటం జరుగుతుందని అన్నారు. విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ ఎగ్జామ్కు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదని అన్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య స్లాట్ బుక్ చేసుకుని ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్లో ఈ ఎగ్జామ్లో పాల్గొనవచ్చునని తెలిపారు. నా పేరు CHVS నరేష్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఆకాష్ ఇన్స్టిట్యూషన్ విజయవాడ బ్రాంచ్ అండ్ ఆల్సో గుంటూరు. ఈ రోజున ఈ లాంచింగ్ స్కాలర్షిప్ లాంచింగ్ మీ అందరికీ కూడా ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మిమ్మల్ని ఇక్కడ పిలుచున్నాము. దీని యొక్క పేరు ఏంటంటే IACST అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్. అండ్ మేము ఆకాష్లో పిల్లల యొక్క జీవితాలు మార్చే విద్య యొక్క శక్తిని మేము దృఢంగా విశ్వసిస్తున్నాము. మరియు మా స్కాలర్షిప్ చొరవ ఆకాష్ ఇన్స్టిట్యూషన్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ ఈ నమ్మకాన్ని అందరికీ కూడా మంచిగా కలిగించాలని ఈ ప్రెస్ మీట్ మేము పిలిచున్నాం అన్నమాట. ఈ IACST ద్వారా మేము ప్రకాశవంతమైన మనసులను గుర్తించి వారికి రివార్డ్ చేస్తాము. ఆర్థికపరమైన పరిమితులు లేకుండా వారి విద్యాపరమైన విషయాలను మరింతగా కొనసాగించే అవకాశాన్ని. గోపి, నేను బ్రాంచ్ హెడ్ని ఇక్కడ విజయవాడలో ఉన్న వాళ్ళందరికీ వీరి ద్వారా నేను తెలియజేయాలనుకున్న విషయం ఏంటంటే ఏప్రిల్ 4వ తారీఖు నుంచే మాకు క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో కోచింగ్ పార్ట్ అంతా కూడా కంప్లీట్గా మనకి స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే IACST అని ఆకాష్ తరపు నుంచి పెట్టి ఎగ్జామినేషన్ ద్వారా మీరు స్కాలర్షిప్ పొంది, అంటే మీరు ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులను బట్టి మీరు ఆ పెర్ఫార్మెన్స్ మెజర్మెంట్స్ని బట్టి స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్ టు 90% మీకు ఈ స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు 10th చదివి ఇంటర్కి రావాలనుకుంటున్నారా, మీరు IACST ఎగ్జామ్కి మీరు ఎలిజిబుల్, మీరు వచ్చి రాసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్ చదివి లాంగ్ టర్మ్ చేయాలనుకుంటున్నారా, దానికైనా సరే మీరు రావచ్చు. సో ఈ ఎగ్జామినేషన్కి ఎటువంటి ఫీజు ఉండదండి. మీరు ఉదయం 9 గంటల నుంచి. నా పేరు రవికిరణ్, నేను ఏరియా సేల్స్ హెడ్గా పనిచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో. సో ఇప్పుడు మనమందరం ఏదైతే ఇన్స్టెంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్స్ టెస్ట్ IACST పిల్లలకు చాలా మంచి అద్భుతమైన అవకాశము. ఈ పరీక్ష ద్వారా వాళ్ళు 90% వరకు స్కాలర్షిప్ పొందుకోవచ్చు. అలాగే ఈ పరీక్ష ద్వారా వాళ్ళ నైపుణ్యమును, వాళ్ళ ప్రతిభను కూడా వాళ్ళు పరీక్షించుకోవడానికి ఒక మంచి అవకాశం. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ పిల్లలకి ఈ ఎగ్జామ్ రాపియాలని మేము కోరుకుంటున్నాం. అలాగే విజయవాడలో మనకు ఒక డే స్కాలర్ బ్రాంచ్ ఏదైతే ఇప్పుడు మీరు బెంచ్ సర్కిల్లో కూర్చున్నారో, అలాగే గర్ల్స్ రెసిడెన్షియల్ క్యాంపస్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఈడ్పుగల్లులో, అలాగే బాయ్స్ రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ గురునానక్ కాలనీలో. ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ మరోసారి ప్రభంజనం ఖాయమని మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలియజేశారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 2 లక్షల కోట్ల రూపాయల నిధులను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించి మంచి పరిపాలన అందించిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు మరోసారి పట్టం కట్టాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మరోసారి ప్రభంజనం ఖాయమని జోస్యం చెప్పారు. వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని గడప గడపకు ప్రజలను కలుస్తున్నామని పేర్కొన్నారు. పరిపాలన అందించిన వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిగా ప్రతి ఒక్కరు గుర్తించడం జరుగుతుంది. అలాగే ఏదైతే పెత్తందారీ వ్యవస్థ, ఒక్క ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి అన్న విధంగా గత 5 ఏళ్ల పాలన అన్నది దుష్టపాలన, దుర్మార్గ పాలన అన్నది మనకు ఆంధ్రప్రదేశ్లో మనం చూసాము. అలాంటి ఒక పాలన, అలాంటి ఒక దిక్కుమాల పాలన అన్నది మళ్ళీ రాకుండా ప్రజలందరూ మేల్కోవాలి. ఎందుకంటే ఎక్కడో ఢిల్లీ నుంచి ఈ పశ్చిమ నియోజకవర్గానికి ఒక వ్యక్తి రావటం జరిగింది, సుజనా చౌదరి గారు. ఈరోజు విజయవాడ నగరంలోనూ పశ్చిమ నియోజకవర్గంలో 12 డివిజన్ల కొండ ప్రాంతమే ఉంది. పెద్ద పెద్ద కార్లలోన పెత్తందారులాగా ఢిల్లీలో తిరిగిన వాళ్ళు ఈరోజు కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజల ఒక బాధలు కానీ, ఇక్కడ ఏదైతే మనకి దిగువ తరగతిలో ఉన్న SC ST మైనారిటీ BC సోదరులు ఎవరైతే ఎక్కువ శాతం ఈ వన్ టౌన్ ప్రాంతంలో నివసించడం జరుగుతుంది, వీళ్ళు ఒక కాయ కష్టం చేసుకునే వాళ్ళు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, ఇలాంటి ఒక ఇబ్బందులు కానీ, బాధలు కానీ అలాంటి వ్యక్తులకు తెలియదు. ఏనాడు
కొండ ప్రాంతం అన్నదే ఏనాడు వాళ్ళు ఎరుగురు. ఈరోజు ఆ కొండ ప్రాంతానికి ఒక్క సందు ఎక్కితే వాళ్ళు నిజంగా వాళ్ళ జన్మ ధన్యం అయినట్టే. ఎందుకంటే వాళ్ళు ఏనాడు ఇలాంటి పేద ప్రజల యొక్క ఇబ్బందులు కానీ వాళ్ళ కష్టం కానీ ఏది తెలియని వ్యక్తులు ఈరోజు వచ్చి ఇక్కడ పోటీ చేస్తే రేపు పొద్దున్న ఏదైనా జరగరానిది పొరపాటున వాళ్ళు గెలిచినా ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఢిల్లీ వెళ్ళి మంగళగిరిలో నారా లోకేష్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అది కాకుండా ఇసుక ధర తగ్గించాలి, ఆగిపోయిన అమరావతి పన్ను ముఖ్యమంత్రి అమరావతి పన్ను ముందలు తీసుకెళ్తుంటే ఈరోజు ఇబ్బంది ఉండేది కాదు. పెన్షన్ల పంపిణీ ఆలస్యానికి జగన్ సర్కార్ అధికార యంత్రాంగమే బాధ్యత వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. పెన్షన్ పంపిణీలో వాలంటీర్లను వినియోగించరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఏపీలో దాదాపు 1,25,000 మంది సచివాలయ సిబ్బంది ఉండగా 66 లక్షల మందికి పెన్షన్లు సకాలంలో ఎందుకు ఇవ్వలేరని ప్రశ్నించారు. పెన్షన్ పంపిణీలో వాలంటీర్లను వినియోగించరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిందని, రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని కోరారు. కమిషన్ ఆదేశాలతో ఇవాళ పెన్షనర్లకు అందాల్సిన డబ్బులు అందకుండా ఈరోజు రాష్ట్రంలో అధికార పార్టీ అధికార యంత్రాంగం అంతా కూడా పక్క డ్రామా నడిపిస్తూ ఉన్నారు. అసలు ఇవాళ ఎన్నికల యంత్రాంగం చెప్పింది వాలంటీర్లు కాకుండా మిగతా ప్రభుత్వ యంత్రాంగం పంచమని చెప్పారు. మరి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటా ఉంది సచివాలయ వ్యవస్థల గురించి. దాదాపు 1,26,000 మంది అందులో ఉద్యోగస్తులు ఉన్నారు. రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. ఒక్కొక్కరు 50 మందికి పెన్షన్ ఇస్తే ఒక గంట చాలు, అంతే. మ్యాక్సిమం హాఫ్ డే పడుతుంది. హాఫ్ డేలో 50 మందికి పోయి ఇవ్వచ్చు. మరి సచివాలయ సిబ్బంది అందరూ కూడా గ్రామాల్లోనే ఉంటారు కదా, వాళ్ళు పోయి వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా. ఎవరు ఆటంకపరిచారు? పైగా కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు వాలంటీర్లతో రాజీనామాలు పెట్టిస్తూ ఉన్నారు. నిన్నటి వరకు మీరేమంటారు, వాళ్ళంతా కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు అన్నారు. ఇప్పుడేమంటా ఉన్నారు, మీరు పిలిపించి రాజీనామాలు పెట్టమంటే రాజీనామాలు పెడతా ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే రాజీనామాలు పెట్టమంటే పెడతారా? నీవు కాదు, ఎవరు చెప్పినా పెట్టరు. కానీ వాళ్ళు మీరు చెప్తానే వాళ్ళంతా కూడా రాజీనామాలు తెచ్చి క్యూలో నిలబడతా ఉన్నారంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాబట్టి ఆ పని చేయగలుగుతూ ఉన్నారు. రేపు వేరే కొత్త గవర్నమెంట్ వస్తే వీళ్ళని ఎందుకు కొనసాగిస్తారు ఈ రకంగా చేస్తే? కాబట్టి ఏమంటే వాలంటీర్లు కూడా చెప్తా ఉన్నాయి, సరైనది కాదు. మీరు ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకోవాలి తప్ప అధికార పార్టీ అనుయాయులు అధికార పార్టీ నాయకులు చెప్పినట్టు మీరు నడుచుకుంటే మిమ్మల్ని వాలంటీర్లు అని అన్నారు. మీరు ఒక పార్టీ ఏజెంట్లు అవుతారు, లేదా ఒక పార్టీ కార్యకర్తలు అవుతారు. కాబట్టి ఏమంటే ఇది సరైనది కాదు. ఈ బంగ్లింగ్ అంతా మానుకోవాలి. ఇవాళ ఏదైతే పెన్షనర్లకు డబ్బు అందడంలో ఆలస్యం, పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వ వైఖరి సరికాదని సిహెచ్ బాబురావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనంతోనే పెన్షన్ల పంపిణీలో జాప్యం జరుగుతోందని సిపిఎం రాష్ట్ర నాయకులు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి సిహెచ్ బాబురావు మండిపడ్డారు. మార్పు కోసం కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులతో కలిసి బాబురావు 33వ డివిజన్లో విస్తృతంగా పర్యటించారు. స్థానికులను కలుసుకుని వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థ కూడా ప్రభుత్వంలో భాగమే అన్నట్లుగా జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇప్పుడు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయని విమర్శించారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పెన్షన్ వివాదంలో పడింది. దీనికి అధికార వైఎస్ఆర్ పార్టీ బాధ్యత వహించాలి. వాలంటీర్లు అంటే వాళ్ళ సొంత మనుషుల్లాగా, వాళ్ళేదో సొంత జేబులో డబ్బులు వాళ్ళకి జీతాలు ఇస్తున్నట్టుగా దాన్ని రాజకీయం కోసం వాడుకొని అధికార దుర్వినియోగం చేసి రాష్ట్రంలో ఈ స్థితి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. అదే సందర్భంలో ఇది పార్టీల వివాదంలో అటు వైసీపీ తెలుగుదేశం వివాదాలుగా మార్చేసి మధ్యలో పేదల్ని పెన్షన్దారుల్ని బలి చేయబాకండి. ఎంత ఆలస్యమైతే పెన్షన్దారులు ఆగ్రహం వచ్చి మాకు రాజకీయంగా లాభం పొందుతామని వైసీపీ భావిస్తూ ఉంది. ఇది వైసీపీకి లబ్ధి పొందుతున్న వాలంటీర్ల ద్వారాని తెలుగుదేశం భావిస్తూ ఉంది. ఈ వివాదంలో పెన్షన్దారులు నష్టపోతున్నారు, పేదలు బలైపోతూ ఉన్నారు.
ప్రభుత్వం వెంటనే చేయాల్సిన పని, ప్రభుత్వంలో ఉన్న సచివాలయ సిబ్బంది ద్వారా చేస్తారా, రెవెన్యూ సిబ్బంది ద్వారా చేస్తారా, ఎవరి ద్వారా చేస్తారు? ప్రభుత్వ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పెన్షన్లని సకాలంలో ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. పెన్షన్ అనేది ఒక దయాదాక్షిణ్యం ఏం కాదు. లేదు జగన్మోహన్ రెడ్డి గారు, మోడీ గారు గుత్త సొమ్ము ఏమి ఇవ్వట్లేదు, లేదు అంతమంది చంద్రబాబు నాయుడు గారు సొమ్ములా. ఇది ప్రజలు కట్టిన పన్నుల్లో నుండి చెల్లిస్తుంది. అందుకే పెన్షన్ ఒక హక్కు, ఇది ఒక భిక్ష కాదు. అందుకే పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి మాకు ఓటేయండి, నీ సొమ్ము ఇస్తున్నావా? అలాగే ఈ రోజున జరుగుతుందేంటి? రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తోంది. కేంద్రంలో ఉన్న మోడీ గారు రాజ్యాంగ వ్యవస్థల్ని ఇంతకంటే జగన్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని టీడీపీ యువనేత కేశినేని వెంకట్ అన్నారు. నేను విన్నాను, నేను ఉన్నాను, మాట తప్పను, మడమ తిప్పను అంటూ జగన్ సినిమా డైలాగ్స్ చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత తన విశ్వరూపం నమ్మి ఓట్లు వేసిన ప్రజలందరికీ చూపించాడు. రాష్ట్రంలో ప్రజలకి ఉపాధి లేకుండా చేయటమే కాదు, ఇదేంటని అడిగిన వారిపై దౌర్జన్యాలు చేస్తూ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తూ అభివృద్ధిని అడ్డుకున్నాడని తెలుగుదేశం యువ నాయకుడు కేశినేని వెంకట్ తెలిపారు. బీజేపీ జనసేన బలపరిచిన విజయవాడ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి గద్దె రామ్మోహన్ విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం ఉదయం కేశినేని వెంకట్ 5వ డివిజన్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 5వ డివిజన్లో దేవానంద్ గారి ఆధ్వర్యంలో, ఇతర బీజేపీ మరియు జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ డోర్ ప్రచారం చేస్తాం మొదలుపెట్టాం. నిన్న గద్దె రామ్మోహన్ గారు, కేశినేని శివనాథ్ గారితో కలిపి స్టార్ట్ చేసాం. ఈ ప్రచారం ఇక్కడ గుణదల కొండలో భవిష్యత్తుకి, ఫ్యూచర్లో ఇప్పుడు వరకు వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు చేసిన ఏమీ చేయలేదు, చెత్త పన్ను అన్ని పనులు కలెక్ట్ చేస్తున్నారు. మన గవర్నమెంట్ వస్తే ఏ విధంగా సహాయపడతామో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ఈసారి టీడీపీకి ఓట్ చేసి మన ఫ్యూచర్ బాగుండడానికి ఎట్లా ఉండాలో చెప్పడం జరుగుతుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పలువురు ఉన్నతాధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. 3 ఐఏఎస్లతో పాటు 6 ఐపీఎస్లను బదిలీ చేసింది. వీరిలో ఎస్పీలు పరమేశ్వర్, రవిశంకర్ రెడ్డి, జాషువా, అన్బుర్ రాజన్, తిరుమలేశ్వర్, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు ఉన్నారు. ఐఏఎస్ అధికారుల్లో కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజాబాబు, గౌతమి, లక్ష్మీషా ఉన్నారు. బదిలీ అయిన వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 54వ డివిజన్లో పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఆసిఫ్తో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని, బలహీన వర్గాలను మోసం చేసిన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని విమర్శించిన ఎంపీ నాని. 16వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్, ప్రతిపక్ష పార్టీలు చేసే కుట్ర వల్ల అవ్వాతాతలకు పెన్షన్లు ఆగిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన. 61వ డివిజన్లో వాంబే కాలనీలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, చంద్రబాబు ఎన్ని కుతంత్రాలు చేసినా రాబోయేది జగన్ ప్రభుత్వమేనని స్పష్టీకరణ. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ ఆలస్యానికి జగన్ సర్కార్ అధికార యంత్రాంగాన్ని బాధ్యత వహించాలన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా సీఎం జగన్ కు బుద్ధి చెప్పాలని సూచన. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.